గోరంత దీపం 6వ భాగం. 5వ భాగంలో హరి రమణను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడని కరుణ తెలుసుకుంటుంది. హరి జీవితంలోకి రమణ వస్తే బాగుంటుందని కరుణ భావిస్తుంది. కథ కొనసాగుతుంది. ఆ వేళ హరి ఆఫీస్కి వచ్చాడు. ఉదయం అంతా కలెక్టర్ ఆఫీస్లో ఒక మీటింగ్ అటెండ్ అవటం సరిపోయింది. లంచ్ టైంకి రమణ రూమ్కి వెళ్ళాడు. అప్పుడే చేతులు కడుక్కొని టేబుల్ మీద టిఫిన్ బాక్స్ ఉంచుకొని కూర్చొనుంది రమణ. ఆవాళ్ల హరి ఆఫీస్కి వచ్చాడని ఆమెకి తెలుసు. అయినా ఇంతవరకు తనకతను కనిపించనందుకు అసంతృప్తిగా ఉంది. అందుకే ఆలోచనగా బాక్స్ తెరిచిపెట్టుకుని చూస్తూ ఉంది. హాయ్ రమణ అంటూ వచ్చిన హరిని చూడగానే ఆమె ముఖం వికసించింది. రండి భోంచేద్దాం అని నవ్వుతూ ఆహ్వానించింది. అతను వాష్ బేసిన్లో చేతులు కడుక్కొని వచ్చేలోగా డ్రాయర్లోంచి మరో స్పేర్ స్పూను 2 అరటిపళ్ళు తీసి టేబుల్ మీద పెట్టింది. బాక్స్లో ఉన్న వాంగీబాత్ని సగం మూతలో సర్దింది. ఎలా ఉంది వాళ్ళ మీకు? బ్రహ్మాండంగా ఉంది. కనబట్టంలే. కాకపోతే పొద్దుటంతా ఆ మీటింగ్తో తలవాచిపోయి కాస్త అలసినట్లు కనిపిస్తున్నానేమో. కడుపులోకి కాస్త ఇంధనం వెళ్తే సరి, మామూలుగా అయిపోతాను. అబ్బా, వాంగీబాత్ కదూ, భలే రుచిగా ఉంది. ఏయ్, నువ్వేమిటి తినకుండా అలా నన్ను చూస్తూ కూర్చున్నావు? జాగ్రత్త అమ్మాయి, అంత ముద్దుగా బొమ్మలా కూర్చున్నావంటే అన్నం మొత్తం తినేసి ఆ పైన నిన్ను తినేయాల్సి వస్తుంది అన్నాడు మెల్లిగా హరి. భోజనమైంది. కాఫీకి బయలుదేరారు. రమణ, ఒక చిన్న రిక్వెస్ట్. సాయంత్రం ఇద్దరం కలిసి సాయిబాబా గుడికి వెళ్దాం, వస్తావా? ఏమంటుందో అన్న అనుమానంతోనే అడిగాడు హరి. ఆమె సరే అనగానే 6ంటికి మీ ఇంటికి వస్తానైతే రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇల్లు చేరగానే త్వరగా వంట మొదలుపెట్టింది. 2 కూరలు, ఫ్రెష్గా రసము పెట్టేసింది. ఆ వేళ కాస్త ఎండగా ఉంది. ఆ మాటకొస్తే కర్నూల్లో సంవత్సరానికి 9 నెలలు ఎండలు కాయటం మామూలే. ఒళ్ళంతా చితచితగా ఉంది. స్నానం చేద్దామా అనిపించింది. ఎక్కువ నీళ్లతో ఎక్కువసేపు స్నానం చేయటం అంటే ఇష్టం రమణకి. టైం చూసుకుంది. 5:30. పర్వాలేదనుకుంటూ కొత్త మైసూర్ శాండిల్ సబ్బు పట్టుకుని స్నానాల గదిలో దూరింది. ఏ చీర కట్టుకుందామా అని ఆలోచించింది. హరి తన కోసం హైదరాబాద్ నుంచి తెచ్చిన చీర గుర్తొచ్చింది. చందనం రంగు సిల్కు చీర, తొండాలెత్తి నిల్చున్న కాఫీ కలర్ ఏనుగుల బార్డర్. దాన్ని ఎన్నోసార్లు విప్పి చూసుకుని కట్టుకుంటే ఎలా ఉంటుందోనని మురిసిపోవటమే కానీ అసలు కట్టుకోనే లేదు. ఏదైనా ప్రత్యేక సందర్భం రావాలనే దాన్ని అట్టే పెట్టింది. ఇవాళ కట్టుకుంటే అతనికి సంతోషంగా ఉంటుంది అనుకుని మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నదా లేదా అని ఆలోచనలో పడింది. ఆమె ఆలోచన ఇంకా అవ్వకముందే కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది. పనికుర్రవాడైతే తలుపు మూసి ఉంటే ఈ సమయంలో నేరుగా అటు తిరిగి వెనక తలుపులోంచి లోపలికొస్తాడు. తన తండ్రి ఇప్పుడప్పుడే రాడు. ఇక హరిప్రసాదే అయి ఉండాలి. తనున్న పరిస్థితుల్లో అతన్ని తలుచుకోగానే చెప్పలేనంత సిగ్గుగా ఉంది. అతను ఉండి మోగిస్తూనే ఉన్నాడు బెల్. రమణ గబగబా ఒళ్ళైనా సరిగ్గా తుడుచుకోకుండానే దొరికిన జాకెట్ వేసుకుని ఆదరాబాద్రాగా చీర కట్టుకుని వెళ్ళి తలుపు తీసింది. ఏమిటి ఇంతసేపు అని అతను, ఏమిటి ఇంత తొందర అని ఆమె ఒకేసారి ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అడిగాడే కానీ కారణం తెలుస్తూనే ఉంది హరికి. ముఖం మీద అక్కడక్కడ ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు. ఒళ్ళు బాగా తుడుచుకోనందువల్ల కొద్దిగా తడిసి భుజాల మీద అతుక్కుపోయిన జాకెట్టు, తొందరలో కాస్త తమాషాగా కుదిరిన చీర, ముడిగా బిగించిన వెంట్రుకలు అన్నీ చెప్తున్నాయి ఆమె ఇంతసేపు ఏం చేస్తూ ఉండిందో. సారీ అన్నాడు నొచ్చుకుంటూ. పోనీ రండి లోపలికి, ఒక్క నిమిషం అలా కూర్చుంటే నేను వచ్చేస్తానంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే విరిసిన గులాబీ అంత ఫ్రెష్గా ఉన్న ఆమె ముఖాన్ని స్మరించుకుంటూ తను తెచ్చిన మల్లెల పొట్లం విప్పి టీపాయ్ మీదుంచాడు. ఎంతకీ రాదేమిటా అని అసహనంగా అటు ఇటు చూశాడు. రమణ, ఒక్క నిమిషం అన్నావు, 2 నిమిషాలు అయిపోయింది, ఇంకెంతసేపు అని పిలిచాడు కాస్త స్వరాన్ని హెచ్చించి. అయిపోయిందండి, బొట్టు పెట్టుకుంటున్నాను. మెల్లిగా లేచి లోపలికి నడిచాడు. ద్వారానికి 2 వైపులా చేతులాల్చి నించుని నన్ను హెల్ప్ చేయమంటావేమిటి అన్నాడు. చురుగ్గా ఇటు తిరిగి అతని వంక చూసింది. అతని చేతిలో మల్లెల దండ పట్టుకుని నవ్వుతూ నిల్చుని ఉన్నాడు. తనెక్కువగా లైక్ చేసే వైట్ సఫారీ సూటు వేసుకుని ఉన్నాడు. చిలిపిగా చూస్తున్న అతని కళ్ళల్లోకి సూటిగా చూడబోతే బుగ్గల మీదికి పాకిన మీసాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈయన మీసాలు కొంచెం తగ్గించేస్తే బావుండు అనుకుంది. ఇదేం హెల్ప్ చేస్తారు కానీ, కిచెన్లో కాఫీ ఉంది, తెచ్చుకుని తాగండి, నాదైపోయింది, వచ్చేస్తాను అంది. ఇదిగో అని పువ్వులు ఆమెకు అందించి తను వెళ్ళి కాఫీ తెచ్చుకున్నాడు. ఆమె రెడీ అవుతుంటే తను అలా చూస్తూ నిల్చోవటం, కాఫీ తెచ్చుకోమని ఆమె పురమాయించటం, తాను బుద్ధిగా వెళ్ళి తెచ్చుకోవడం అన్నీ అతనికి తమకప్పుడే పెళ్ళైపోయిన
భ్రమ కలిగిస్తున్నాయి. ఆమె కట్టుకున్నది తను తెచ్చిన చీరేనని గుర్తించాడు. కుందన బొమ్మలా ఉంది అనుకున్నాడు. ఆమె పక్కన తను దిష్టిబొమ్మలా ఉంటానేమో అనిపించింది. ఎదురుగా అద్దంలోంచి ఆమె పక్కగా కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. మరీ అంత అధ్వాన్నం కాదులే అని సర్ది చెప్పుకున్నాడు. అవును, నువ్వు రోజుకి ఎన్నిసార్లు స్నానం చేస్తావు అన్నాడు నవ్వుతూ. ఎన్నిసార్లైనా చేస్తాను. స్నానం చేయటం అంటే ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి బాగా సబ్బులు అరగదీసే ఇంత చక్కగా ఉందేమో నీ శరీర ఛాయ. ఫేర్గా ఉన్నాన్ని కాంప్లిమెంట్ చేస్తున్నారా, లేక సబ్బులకు ఎంత ఖర్చు చేస్తుందో బాబోయ్ అని భయపడుతున్నారా? రెండూను తొణక్కుండా అన్నాడు హరి. అందం పెరగడం కోసమే కాదు, అలసిపోయినప్పుడు స్నానం చేస్తే శరీరం ఫ్రెష్గా అవటమే కాకుండా మనసు కూడా చల్లబడినట్లయి ఆలోచనలు ఫ్రెష్గా ఉండి మూడ్ బాగుంటుంది తెలుసా? ఏదో రహస్యం చెప్తున్న దానిలా అన్నది రమణ. మనం వెళ్ళినప్పుడు మీ నాన్నగారు కానీ వస్తే స్కూటర్ స్టార్ట్ చేస్తూ తన అనుమానం వెలిబుచ్చాడు. పర్వాలేదు, ఆయన పర్మిషన్ తీసుకునే వస్తున్నాను. మీరు నన్ను పిక్చర్కి తీసుకెళ్తున్నారని చెప్పాను. పిక్చర్ టైం అయ్యేదాకా ఆయన రానే రారు. అక్కడే ఏదో పని చూసుకుంటూ ఉండిపోతారు. మంచి పని చేశావు, పద ఆలయం నుంచి అలాగే పిక్చర్కి పోదాం. ఇద్దరూ బయలుదేరారు. కొబ్బరికాయ కొట్టించి పూజ చేసుకుని వెళ్ళి మెట్ల మీద కూర్చున్నారు హరి, రమణ. చెరో కొబ్బరికాయ ముక్క తింటూ ఉన్నారు. 4-5 అడుక్కునే పిల్లలు చుట్టుముట్టారు. హరి వాళ్ళందరినీ లైన్గా నుంచొమ్మని ఓపిగ్గా తలో కొబ్బరి ముక్క 5 పైసల బిళ్ళ ఇచ్చి పంపేశాడు. ఏమని మొక్కుకున్నావు అడిగాడు సరదాగా రమణని. కొద్దిగా సంశయించి చెప్పింది, మీరెప్పుడు ఆరోగ్యంగా ఉండాలని. నేనైతే మనిద్దరికి త్వరగా పెళ్ళైపోవాలని కోరుకున్నాను తెలుసా? హరి ప్రకాష్ నగర్లో ఒక చిన్న పోర్షన్కి మారాడు. కొత్తగా టెలిఫోన్ కూడా వచ్చింది ఇంటికి. పెళ్లి చేసుకోవాలనే ఐడియా మనసులో రూపుదిద్దుకోగానే సంసారానికి అవసరమైన వస్తువులన్నీ ఒక్కొక్కటి వీలును బట్టి కొని చేరుస్తున్నాడు. అప్పుడో ఇప్పుడో సమయం చూసుకుని విశ్వమూర్తి గారిని అడగాలని అనుకుంటున్నాడు. ఒకప్పుడు గోరంత దీపంలో చాలా మటుకు కర్నూలు లోకల్ న్యూస్ దగ్గరున్న చిన్న ఊర్లలో విశేషాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడేది. అప్పుడప్పుడు ఎడిటోరియల్ సెక్షన్ నుంచి ఎవరో ఒకరు అనంతపురం, కడప, చిత్తూరు, తిరుపతి టూర్ చేసి వస్తుండేవారు. చాలా మటుకు ఆయా ఊర్ల గురించి దినపత్రికల్లో వచ్చే స్పాట్ న్యూస్ తర్వాత ముఖ్యమైన వాటికి ఫాలో అప్ చేసేవారు. ఈ పద్ధతి వల్ల న్యూస్ స్టోరీకి ఇవ్వటం ఆలస్యం అయిపోతుందని హరి అభిప్రాయపడ్డాడు. ఆ విధంగా ఆయా ఊర్లలో పేపర్ సర్క్యులేషన్ అంతగా అభివృద్ధి అయ్యే వీల్లేదని అనిపించింది అతనికి. అందుకతను ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు. వీలైనన్ని జిల్లా, తాలూకా హెడ్ క్వార్టర్స్లో తమ ఏజెంట్లు కానీ లేదా ఏ హై స్కూల్ టీచర్తో కానీ తమకు న్యూస్ పంపేలా ఏర్పాటు చేయించాడు. ముఖ్యమైన ఏ విశేషమైనా ఉంటే తమకి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చేట్లు. ప్రతి టెలిగ్రామ్కి అయ్యే ఖర్చు తాము భరించటం. ఆ విశేషాన్ని గూర్చి పూర్తి ఎంక్వైరీ చేసి తమ పేపర్లో పబ్లిష్ గనుక చేసుకుంటే మెసేజ్ ఇచ్చిన వారికి కొంత రెమ్యునరేషన్ ఇవ్వటం, ఇది ఏర్పాటు. ఇది చేయటం ఏమీ కష్టం అవ్వలేదు. ఎందుకంటే చాలా చోట్ల ఏజెంట్ల కన్నా ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, స్కూలు టీచర్లు ఉత్సాహాన్ని చూపించారు. కాకపోతే ఆయా ఊళ్ళని వీలుని బట్టి తనే స్వయంగా వెళ్ళి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది వారికి. ఈ విధంగా అతనికి జర్నలిస్ట్కి అవసరమయ్యే అనుభవము కొంత వచ్చింది. ఆ విధంగా ఆంధ్రదేశమంతా తిరిగి చూడాలని అనిపించింది. కానీ తమ పత్రికకి ఎక్కువగా ఉన్నది రాయలసీమ సర్క్యులేషనే. అందుచేత రాజధాని వార్తలు తప్పిస్తే మిగతా విషయాల్లో రాయలసీమలో ఊళ్ళకే హెచ్చు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఉదయం స్నానం చేస్తూ ఉన్నాడు హరి. ఫోన్ మోగుతూ ఉంది. గబగబా కానిచ్చేసి వచ్చి అందుకున్నాడు. ఆఫీస్ నుంచి నైట్ వాచర్ చేశాడు. సార్, మీకు పర్సనల్ టెలిగ్రామ్ వచ్చింది, ఇంటికి తెచ్చేదా? హరి టైం చూసుకున్నాడు. వాడిక్కడికి సైకిల్ మీద రావాలంటే సులభంగా అరగంట పడుతుంది. తను ఎలాగూ రెడీ అవుతున్నాడు. అందుకని వద్దు, నేనే వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నాకు టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళెవరా అని లోలోన ఆశ్చర్యపోతూనే డ్రెస్ చేసుకున్నాడు. టిఫిన్ తర్వాత తినొచ్చులేమ్మని అనుకుని నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తన టేబుల్ మీద బొత్తిగా పెట్టి ఉన్న 5 టెలిగ్రాముల్లో మొదటి దాని మీద తన పేరుంది. ఏమై ఉంటుందా అనుకుంటూనే తెరిచి చదువుకున్నాడు. విషయం అర్థం అవగానే కళ నిజమో అర్థం అవక తల తిరిగిపోయింది. అలాగే కుర్చీలో కూలబడ్డాడు. అతని పుస్తకం కదిలే బొమ్మల చరిత్రకి నవ్య సాహితీ అకాడమీ అవార్డు వచ్చినట్లు హైదరాబాద్ నుంచి వచ్చిన టెలిగ్రామ్ అది. తనలాంటి మామూలు వాడికి అంత గొప్ప అవార్డు రావటం ఏమిటి అని ఒకవైపు ఆశ్చర్యంగానూ, అసలు అవార్డు కమిటీకి తన పుస్తకాన్ని ఎవరు పంపారా అని అయోమయంగానూ ఉంది. విశ్వమూర్తి, పరశురామ్ గార్లలో ఎవరైనా తనకు చెప్పకుండా ఈ పని చెయ్యరు.
ఆలోచించగా ఇంకొక్కరు మాత్రమే ఈ పని చేసి ఉండటానికి అవకాశం ఉంది అనిపించింది. విశ్వమూర్తి ఆఫీసుకు రాగానే ఆయనకి విషయం తెలియజేశాడు. ఆయన సంతోషం పట్టలేక వెంటనే పరశురామ్కి ఫోన్ చేశాడు. హరి రాసిన పుస్తకం అనుకున్నంతగా సేల్ అవటం లేదని వర్రీ అయిపోతున్నావు కదా రాము, ఇప్పుడు ఇంకా భయం లేదు. కావాలంటే రీప్రింట్కి రేట్ కూడా పెంచేయి, పర్వాలేదు. ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు కదూ. నవ్య సాహితీ అవార్డు అంటే ఎంత గౌరవమో తెలుసు కదూ. ఈ ఏడు ఉత్తమ నవలగా సెలెక్ట్ అయింది మన పుస్తకం. ఇందుకు హరికి అవార్డు ఇచ్చిన గౌరవంతో పాటు 10,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. ఇప్పుడే చెప్పాడు హరిప్రసాద్ ఈ వార్తని. ఏమిటి, అతనితో మాట్లాడతావా? ఇదిగో ఇక్కడే ఉన్నాడతను, నీ ఆఫీస్కి పంపమంటావా? అబ్బే, అలా వీలు కాదు. అతను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. నవలలు పట్టుకుని నీ చుట్టూ తిరిగే మామూలు రచయిత అనుకుంటున్నావేమో అతన్ని అని పరశురామ్ని ఫోన్లోనే అదరగొట్టేశాడు. ఇదిగో హరి నీతో మాట్లాడతాడట అంటూ రిసీవర్ హరికి అందించాడు. హలో, నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే, సండే తప్పకుండా వస్తాను. సాయంత్రం బయలుదేరే ముందు రాత్రికి ఇంట్లో భోజనం చేయబోయ్ అని ఆహ్వానించాడు విశ్వం. అమ్మాయికి చెప్పేశాను ఏర్పాటు చేయమని. నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, అయినా పర్లేదులే, అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను వచ్చేస్తాను అని కూడా చెప్పాడు. అలాగేనండి, సరే సార్ అని తల ఊపి వెళ్ళిపోయాడు హరి. 7 గంటలకి విశ్వమూర్తి గారిలు చేరాడు హరి. తలుపు తీసి ఎదురుగా నిల్చున్న రమణం చూడగానే కళ్ళు చిట్లించి, ఏయ్ దొంగ, ఉండు నీ పని చెప్తాను అని చెయ్యి అందిపుచ్చుకోబోయాడు. గబుక్కును తప్పించుకొని లోపలికి పరిగెత్తిపోయింది రమణ. వెంటనే ఓ మైసూర్ పాక్ తెచ్చి అతడి నోటికి అందించింది. కొద్దిగా కొరికి మిగిలింది ఆమె నోట్లోనే పెట్టేసి, ఎందుకు రాగానే స్వీట్ ఇస్తున్నావు అడిగాడు హరి ఆమెను దగ్గరగా తీసుకుంటూ. మీ నవల అవార్డుకి సెలెక్ట్ అయినందుకు తలవంచుకొని జవాబు చెప్పింది. నీ పనే కదూ ఇది, అప్లికేషన్లో సంతకం కూడా ఫోర్జరీ చేసేసావా? చెబితే వద్దంటారని మెల్లిగా నసిగింది. తర్వాత మిగిలిన వంట చేస్తున్నంతసేపు వంటగదిలోనే కూర్చున్నాడు హరి రమణతో కబుర్లు చెప్తూ. మీ పుస్తకాన్ని పబ్లిసైజ్ చేసేందుకు టూర్ చేయాలనుకుంటున్నారుగా, ఇప్పుడు వెళ్తే బాగుంటుందేమో. అవును, నిజమే అనిపించింది హరికి. విశ్వమూర్తితో ఆ విషయాన్ని ప్రస్తావిద్దామనుకున్నాడు. పరశురామ్ తన మనసులో మాట ఎవరి దగ్గర బయట పెట్టలేదు. ఈ మధ్యలో హరి తమ ఇంటికి ఎప్పుడొచ్చినా కరుణతో సమానంగా అరుణ కూర్చుని స్నేహంగా మాట్లాడడం గమనించాడు. అందుకని ముందుగా అరుణనేమీ అడగనవసరం లేదు, హరితో సరే అనిపించుకున్నాకనే చెప్పయ్యవచ్చు ఒకేసారి అనుకున్నాడు. ఏ పని చెయ్యాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా విశ్వానికి చెప్పటం, అతడి సలహా తీసుకోవటం తనకి అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఆ వేళ మధ్యాహ్నం విశ్వానికి ఫోన్ చేశాడు. ఆ వేళ సాయంత్రం హరిప్రసాద్తో మాట్లాడేయాలి ఏమైనా సరే అనిపించి, అందుకే మధ్యాహ్నం విశ్వం బిజీగా ఉంటాడని రమ్మని పిలవకుండా ఫోన్ చేసి మాట్లాడాడు. హరిప్రసాద్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. విషయాన్ని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక. ఏమిట్రా ఇవాళ కొత్తగా అడుగుతున్నావు? అతను ఇన్నేళ్లై మన దగ్గర పనిచేస్తున్నాడు, కష్టపడి పనిచేస్తాడు, తెలివైనవాడు, మంచి రచయిత కూడా. ఇంకేం చెప్పాలి? అవన్నీ కాదు విశ్వం, అతనికి అరుణనిచ్చి చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది అన్నాడు విశ్వమూర్తి నిదానంగా ఏదో ఆలోచిస్తూ. హరి రమణల మధ్య ఏర్పడిన స్నేహం అతని దృష్టిని తప్పించుకోలేదు. ఇద్దరూ ఏది చేసినా బాగా ఆలోచించి చేసేవారు, హద్దులు మీరకుండా ప్రవర్తించేవారు కావటం వల్ల ఆయనేమీ జోక్యం కలిగించుకోలేదు ఆ విషయంలో. వాళ్లలో ఎవరో ఒకరు తామే ఆ ప్రసక్తి తెచ్చి పెళ్లికి పర్మిషన్ అడుగుతారని వేచి చూస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ ఏమీ బయటపడకుండానే తానేమని చెప్పటం పరశురామ్తో. అందుకే తటస్థంగా అతన్నే అడిగేయి అని సలహా ఇచ్చాడు. విశ్వం మాటలతో కొంత ఉత్సాహం కలిగింది పరశురామ్కి. సాయంత్రం ఒకసారి అతన్ని నా దగ్గరికి పంపించు అని చెప్పాడు. 4ంటికి వచ్చాడు హరిప్రసాద్. ఎప్పటిలా ముందు గదిలో టైప్ చేస్తూ ఉంది శ్యామల. హలో అనగానే, హలో మీరా సార్, నమస్తే అంది చిరునవ్వుతో. నన్ను సార్ అనొద్దని మీకెన్నిసార్లు చెప్పాను శ్యామల గారు, ఊరికే ఆట పట్టిస్తారు కదూ అడిగాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో. అదేమిటండి, మీ పొజిషన్లో ఉన్న వారెవరైనా కోరి మరీ మర్యాద పుచ్చుకుంటారు, మరి మీరేమో ఇచ్చినా వద్దంటున్నారు. అదంతా నాకు తెలీదు, ఎప్పట్లా హరి అని పిలవండి చాలు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. చిన్న వయసులోనే కొద్ది కాలం సర్వీస్తోనూ తను బాస్ని విశ్వమూర్తి గారిని ఇంప్రెస్ చేసి ప్రమోషన్ మెట్లెక్కేసిన అతనంటే చాలా గౌరవం శ్యామలకి. దాని వెనక కొంత అభిమానము లేకపోలేదు. అందుకు కారణం మాత్రం హరి చూపే స్నేహభావము, మంచితనమే. పరశురామ్ అతని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా రావోయ్ అని ఆహ్వానించాడు హరిప్రసాద్ని. అతన్నో కుర్చీలో కూర్చోమని సైగ చేసి టేబుల్ మీదున్న బెల్ నొక్కాడు.
బాయ్ వచ్చి మూలగా ర్యాక్ మీదున్న ఫ్లాస్క్లో కాఫీని 2 కప్పుల్లోకి వంపి ఇద్దరి ముందుంచి వెళ్ళిపోయాడు. హరి ఇంతకుముందు ఎన్నోసార్లు ఆఫీస్ విషయాలు మాట్లాడేందుకు పరశురాం గదికొచ్చాడు. కానీ చాలాసార్లు కూర్చోవటం కూడా ఉండదు. నిలుచునే అడిగేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అతను కూర్చున్న పరశురాం ఇలా కాఫీ ఆఫర్ చేసి మర్యాద చేయటం ఎప్పుడూ లేదు. అందుకే కాస్త ఆశ్చర్యంగా ఉంది హరికి. వాళ్ళ కాఫీ సిప్ చేస్తూ నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలోయ్ అన్నాడు పరశురాం. ఏమిటబ్బా అని లోపల ఆశ్చర్యంగా ఉన్నా చెప్పండి అన్నాడు హరి వినయంగా. ఉద్యోగంలో స్థిరపడ్డావుగా, పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? మీ వాళ్ళు నీకు దగ్గర చుట్టాలు ఎవరైనా ఉన్నారా? తనకి ఆయనకి మధ్య ఉన్న సంబంధం చెప్పేద్దామని నోటిదాకా వచ్చింది. వద్దు, ఇది సమయం కాదు అనుకుని తమాయించుకున్నాడు. ఎవరూ లేరు సార్ అనగలిగాడు అతి కష్టం మీద. అయితే డైరెక్ట్గా నిన్నే అడిగేస్తాను. ఇలా అంటుంటే 25 సంవత్సరాల క్రితం తన మామగారు గుండూరావు తనని కామేశ్వర్ని చేసుకుంటావా అని అడిగిన సంఘటన గుర్తొచ్చింది పరశురాంకి. మా అమ్మాయి అరుణని నీకిచ్చి పెళ్లి చేయాలి అని ఉంది నా మనసులో. ఇన్నాళ్లుగా చూస్తున్నావుగా, నీ ఇష్టమేమిటి? హరి జవాబు ఇవ్వకపోవటమే వింతగా తోచింది ఆయనకి. అయినా మర్యాద కోసం తొందర ఏం లేదు, ఆలోచించుకునే చెప్పు అన్నాడు. నో అది కాదు సార్, ఐఎమ్ సారీ. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. మీ మాట కాదని మిమ్మల్ని అవమానించాలని కాదు. నేను రమణ పెళ్లి చేసుకోవాలని ఎన్నాళ్లుగానో అనుకున్నాం. ఆ మాట మీకు చెప్పి నా తరపున విశ్వం గారిని అడగమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. కాస్త వెనక ముందాడినా చెప్పేశాడు హరి తన మనసులో మాటని. పరశురాం ఊహించని పరిణామం ఇది. అందం, చదువు, ఆస్తి, అంతస్తు ఉన్న అరుణని చేసుకోమని అడగటమే తడువుగా సరే అంటాడని ఆశించాడు తను. అతనేమో ఇలా చెప్తున్నాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య అంత స్నేహం ఎలా ఏర్పడింది? తనకి ఈ విషయం ముందే ఎందుకు తెలియలేదు? వాళ్ళిద్దరూ ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా దాచుంచారు? ఎన్నో ఆలోచనలు, ప్రశ్నలు పరశురాం మనసులో ఒక్కసారిగా సుళ్ళు తిరిగాయి. అంతా కొన్ని క్షణాలు మాత్రమే. ఆ హోరు తగ్గిన తర్వాత తన ఆలోచనలు తనకే అసహ్యంగా అనిపించాయి. అలాగా, ఇందుకు నువ్వు సారీ చెప్పటం ఎందుకు? రమణ నా కూతుర్లాంటిదే. నువ్వు ఆ పిల్లని చేసుకుంటానంటే సంతోషించే వారిలో నేను మొదటివాణ్ణి. నువ్వేం భయపడొద్దు, నేను విశ్వంతో మాట్లాడతాను ఈ విషయం అన్నాడు ముఖంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ. వెళ్ళొస్తాను సార్ అని బయలుదేరాడు హరి. ఆ వేళ 6ంటికి చిల్డ్రన్స్ పార్క్లో రమణని కలవాల్సింది. అతను ఇవాళ జరిగిన దాన్ని గూర్చి ఆమెకి చెప్పాలని ఆతృతగా బయలుదేరాడు. కానీ అతనికి పరశురాం ఆలోచనలని తను ఎంతగా కల్లోలం చేసింది, గతాన్ని ఎంతగా తిరగదోడింది తెలీదు. చెయ్యాల్సిన పనంతా పక్కకి నెట్టేసి చుట్ట కాలుస్తూ ఆలోచనలో పడిపోయాడు పరశురాం. తనకేమైంది ఈరోజు? రమణకి పెళ్లి చేయటంలో తనకు కొంత బాధ్యత ఉందని ఇన్నాళ్ళు ఎలా మర్చిపోయాడు? ఆనాడు మంచి మనసుతో తన మిత్రుడే గనక ఆ పిల్లని పెంచే బాధ్యత తీసుకున్నంతలో తనకి ఆ అమ్మాయికి ఏం సంబంధం లేనట్లేనా? నిజానికి ఆ రోజు విశ్వం అలా తనంత తాను ముందుకు రాకపోతే ఆ పిల్లని తాను ఏ అనాథ శరణాలయంలోనో వేయటం తప్పేది కాదు. అదే జరిగితే తనకిన్నాళ్ళు మనసుకి ఏమాత్రం శాంతి మిగిలేది కాదు. తన పబ్లిషింగ్ హౌస్ ప్రారంభించిన కొద్ది రోజులకే ప్రెస్ పనులు చూసుకోవడానికి తనకి ఇబ్బందిగా ఉందని గ్రహించిన మామగారు అసిస్టెంట్ని పెట్టుకోమని సలహా ఇచ్చాడు. ఆ మాట మీదే తను తమ్ముడు ప్రకాశాన్ని పంపమని ఊరికో ఉత్తరం రాసివేశాడు. చిన్నాన్న తమ్ముడిని పంపుతాడనే ఆశ తనకంతగా ఏమీ లేదు. కానీ ఆ విధంగా అయినా కాస్త పిన్నమ్మని సంతోషపెట్టగలుగుతానేమో అని ప్రయత్నించాడు. వారం తిరిగేసరికి కర్నూల్లో దిగి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు ప్రకాశం. చూడగానే తమ్ముణ్ణి గుర్తించలేకపోయాడు పరశురాం. అతనే నేనన్నయ్య ప్రకాశాన్ని అని గుర్తు చేసేదాకా. అవును మరి, ఎప్పుడో 10 ఏళ్ల పిల్లాడుగా ఉండగా చూసిందే కదా. తమ్ముడిని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు పరశురాం. పోనీ చెల్లెలికి కష్టంలో చేయూతనిచ్చే అవకాశం రాలేదు, కనీసం తమ్ముడినైనా ఓ దారికి తేగలిగితే చాలు అనుకుని సంతోషించాడు. కానీ తమ్ముడితో పాటు కోరి కష్టాలు తెచ్చుకున్నానని అతనికి అప్పట్లో తెలీదు. తెలిసేలోగా జరగాల్సిందంతా జరిగిపోయింది. బెల్లం ఉన్న చోట ఈగలు ముసిరినట్లు డబ్బు ఉన్న చోట బంధువులు చేరటం మామూలే. పరశురాం చిన్నానకు చెప్పకుండా నీ లెక్కేమిటి అన్నట్లు ఇల్లు వదిలి వెళ్ళిపోవటం వల్ల ఆయనకి అతని మీద ఎంత కోపం ఉన్నా ఈ మధ్యనే పరశురాం కాస్త నిలదొక్కుని 4 డబ్బులు సంపాదిస్తున్నాడని ఆ నోటా వింటుంటే ఆయన కోపం మంచులా కరిగి విడిపోతోంది. అదృష్టంతో ఆస్తిని సంపాదించేయటమే కాకుండా 2 చేతులా సంపాదిస్తున్న వాణ్ణి ఏ దిక్కు లేకపోతే తానే పెంచాడు అని చెప్పుకుంటే తనకెంత గౌరవం.
ఇద్దరు ఒకరికొకరు చేరువైతే బాగు కదా అనుకున్నాడు. పల్లెలో తన పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. 2 ఏళ్లుగా పంటలు సరిగ్గా పండక నానా ఇబ్బంది పడుతున్నాడు. పరశురామ్ తన భాగం పొలాన్ని అమ్ముడుపోయాక తనకి మరీ కష్టంగా ఉంది. 3 సార్లు పరీక్ష రాసి ఇంటర్మీడియట్ గట్టెక్కలేక ప్రకాశం ఇంట్లో వచ్చి చేరాడు. ఆ అబ్బాయి చదువు కోసం ఆలోచన లేకుండా ఊరంతా అప్పులు చేసుకున్నాడు. ఒకప్పుడు తనకి వంగి వంగి దండాలు పెట్టిన ఎందరో తనకి అప్పులివ్వటంతో తను లోకువైపోయాడు. ఇప్పుడు గడప దాటి వీధి ముఖం చూడాలంటే అవమానంగా ఉంటుంది. ఎవరు కనిపించి ఏ మాట అంటే పడాల్సి వస్తుందో అని. సరిగ్గా ఈ పరిస్థితిలోనే పరశురామ్ ఉత్తరం వచ్చింది. కొడుక్కి ఉత్తరం చూపించి బయలుదేరమన్నాడు. ప్రకాశం అన్నని ఎప్పుడో చిన్నప్పుడు చూసిందే. చివరికి ప్రత్యక్షంగా తెలియకపోయినా ఇంట్లో అమ్మ అక్క చెప్పిన మాటల ద్వారా తండ్రి అతన్ని ఎలా చూసేవాడో తెలుసుకున్నాడు. ఆ కోపంతో తనని ఎలా చూస్తాడో అని భయపడ్డాడు. కర్నూలు వెళ్ళమని తండ్రి చెప్పగానే తండ్రితోనూ అదే చెప్పాడు. కొడుకు అమాయకత్వానికి నవ్వాడు తండ్రి. ఒరే పిచ్చినాగన్నా, నోట్లో నాలుక లేని వెదవవాడు ఎలాగో 4 రాళ్ళు సంపాదించేయగానే మొనగాడైపోతాడేమిటి వాడి మొహం. అయినా అంత కోపం ఉంటే నిన్ను పంపమని ప్రాధేయపడుతూ ఉత్తరం ఎందుకు రాస్తాడు? నీకేం భయం లేదు. కొన్నాళ్ళు అనుపానులు తెలుసుకొని వాణ్ణి నువ్వే ఆడించాలి బొమ్మలాగా. అంత మాత్రపు ఆలోచన తెలివి లేవు నీకు? ఇంతేనా అని కొడుకుని పురెక్కించి బలవంతంగా బయలుదేరదీశాడు కర్నూలుకి. తమ్ముడొచ్చాక మొదటి రోజే పని చూపించటం ఎందుకని కొన్నాళ్ళు జరగని చూద్దామని పరశురామ్ చుట్టం చూపుగా వచ్చిన వాడిలా సకల మర్యాదలు చూశాడు ప్రకాశానికి. 2 జతల కొత్త బట్టలు కుట్టించాడు. అన్న కుట్టించిన బట్టలేసుకొని వదిన రుచిగా భోజనం వండి పెడితే సుష్టుగా తినేసి ఊరంతా బాలాదూర్ తిరగటం. ఇది ప్రకాశం చేస్తున్న పని. 1-2 నెలలు అలాగే గడిచాయి. ఏదో ఒకరోజు తనే ప్రెస్కొస్తానని అడుగుతాడని పరశురామ్ ఎదురుచూస్తున్నాడు. గుండూరావుకి ప్రకాశం పనేమీ నచ్చటం లేదు. ఆ మాటకొస్తే అల్లుడి పద్ధతి సంకటంగానే ఉంది. స్వంత తమ్ముడు కూడా కాదు. వీణ్ణెందుకు తెచ్చి నెత్తిమీద పెట్టుకొని ఆంబోతులా మేపుతున్నాడో అని చిరాగ్గా ఉంది. ఆయనకిప్పుడు ఆరోగ్యం బాగుండటం లేదు. ఎక్కువగా ఇల్లు వదిలి బయటికి కూడా వెళ్ళటం లేదు. చాలా మటుకు ఇంట్లోనే విశ్రాంతిగా కూర్చొని ఉంటాడు. ఒకరోజు అన్న తమ్ముళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న సమయం చూసుకొని, ఏమయ్యా, నువ్వేదో మీ తమ్ముడిని ఓ దారిలో పెడతావని మీ చిన్నాన్న పంపితే నువ్వు మాట పలుకు లేకుండా గాలికి వదిలేస్తున్నావే అన్నాడు అల్లుడితో తమాషాగా. పరశురామ్ అసలే సున్నితమైన వాడు. వెంటనే మామగారి మనసులో మాట అర్థం చేసుకున్నాడు. ఆ వేళ్లే ప్రకాశాన్ని ప్రెస్కి వెంటబెట్టుకుని వెళ్ళాడు. తమ్ముడికి అక్కడ జరిగే పని చూపించి అక్కడ అతను చేయాల్సిన వర్క్ ఏమిటో నేర్పేందుకు పరశురామ్కి 4 రోజులు పట్టింది. తర్వాత మెల్లిగా తను అటువైపు వెళ్ళటం తగ్గించేశాడు. ఏ వారానికి ఒకసారో వెళ్ళినా కొన్ని నిమిషాలు మాత్రం గడిపి క్యాషు అకౌంట్స్ చూసుకొని వచ్చేస్తున్నాడు. ప్రెస్లో పనిచేసే సుందరేశన్ అనే అతనికి ప్రకాశానికి బాగా స్నేహం కుదిరింది. స్నేహం కాస్త ముదిరేదాకా పరశురామ్ చెవికి చేరలేది వార్త. సుందరేశన్ ఎలాంటివాడో అతనికి తెలుసు. వాడికి లేని చెడు అలవాట్లంటూ లేవు. వాడి జత చేరి ప్రకాశం కూడా చెడిపోతాడని భయపడ్డాడు పరశురామ్. అందుకే ఒకరోజు తమ్ముడిని పిలిచి అడిగాడు, చూడు ప్రకాశం, ఆ సుందరేశన్ వాడి మనుషులు అంత మంచివాళ్ళు కాదు. అంతా గొంతులు కోసే రకాలు. వాడికి ఎన్ని చెడు అలవాట్లున్నా నాకు ప్రత్యక్షంగా తెలుసు. వాడికి దూరంగా ఉంటే మంచిది అని చెప్పాలనే పిలిపించింది నిన్ను. మంచిగా చెబుదాం, ప్రకాశానికి మాత్రం చెడిపోవాలని ఉంటుందా? తెలియనితనం అంతే అనుకున్న పరశురామ్కి తమ్ముడు ఎదురు తిరగటంలో తల తిరిగిపోయింది. నాకు ఇష్టమైన వాళ్ళతో స్నేహంగా ఉంటాను. అది నువ్వు చెప్పినట్లే చేయాలా? నేను నీ కింద బానిసను కాదు. నువ్వు ఏది చెప్పినా ఊకొట్టేందుకు. నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను, జీతం ఇస్తున్నావు. ఇంతకన్నా మనిద్దరికీ ఏం సంబంధం ఉంది అని ఎగిరిపడ్డాడు ప్రకాశం. ఆశ్చర్యంతో నోట మాట రాలేదు పరశురామ్కి. వెంటనే చిన్నాన్నకు ఉత్తరం రాద్దామా లేదా వీణ్ణే ఊరికి పంపించేద్దామా అని ఎన్నో విధాలుగా ఆలోచనలు చేశాడు. ఏదీ నచ్చలేదు. తను ఏం చెప్పినా చిన్నాన్న తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అది తనకిష్టం లేదు. మంచిగా సంబంధాన్ని నిలుపుకోవాలనే, తమ్ముని బాగు చేయాలనే సదుద్దేశంతోనే అతన్ని పిలిపించాడు. లేదనకుండా అంతో ఇంతో తనకి సహాయంగా ఉంటున్నాడు ప్రకాశం. చిన్నతనం, కాస్త ప్రవర్తనలో లోపం, నిదానంగా చెప్తే అర్థం చేసుకోవడా అనిపించి అప్పటికే ఆలోచనల్ని వాయిదా వేశాడు పరశురామ్. రోజులు గడుస్తున్న కొలది ప్రకాశం రోజు సరైన సమయానికి ఇల్లు చేరటం కూడా లేకుండా అయింది. కానీ పరశురామ్కి తీరిక లేని పని అవటంతో ఇది గమనించడం కూడా ఆలస్యమైంది.
ఎప్పుడో ఒకరోజు గమనించినా ఆ వేళ మాత్రమే అలా వచ్చాడు కాబోలు అనుకునేవాడు. చివరికి కామేశ్వరి చెప్పాక అర్థమైంది. ఒకరోజు అర్ధరాత్రైనా ప్రకాశం ఇల్లు చేరలేదు. పరశురాం గాబరాగా ఊరంతా తిరిగి చూశాడు. గంటసేపు వీధులన్నీ గాలిస్తే ఓ సారా కొట్టు దగ్గర సుందరంతో పాటు తాగి దొర్లుతూ కనిపించాడు. కోపంతో ఒళ్ళు తెలియలేదు. అక్కడికక్కడే తమ్ముణ్ణి సుందరేశాన్ని చేర్చి ఎముకలు విరిచేద్దామా అన్నంత ఆవేశం వచ్చింది. ఆలోచన లేకుండా ఆవేశాన్ని బయటపెట్టే తత్వం కాదతంది. అందుకే తమాయించుకుని ప్రకాశాన్ని ఓ రిక్షాలో పడేసి ఇంటికి తీసుకెళ్లాడు. బలవంతంగా కూర్చోబెట్టి చెంబుడు మజ్జిగ తాగించాడు. ఆ చెంప ఈ చెంప వాయించాడు. అప్పటికి గాని పూర్తిగా మత్తు వదిలింది ప్రకాశానికి. ఏమిటి, ఎక్కడున్నాను అన్నట్టు కళ్ళు ఆర్పుతూ తల విదిలిస్తూ చుట్టూ చూశాడు. ఏరా, దిగిందా మత్తు? ఎక్కడికొచ్చావో అర్థమవుతోందా అన్నాడు కాస్త కఠినంగానే. ప్రకాశానికి ఇదేం పట్టినట్లు లేదు. జరిగిన దాంట్లో సిగ్గుపడాల్సిందేమీ లేనట్లు బింకంగా అన్నగారి వైపు చూస్తూ కూర్చున్నాడు. ఆ చూపులతో మరింత రెచ్చిపోయాడు పరశురాం. రాస్కెల్, నిండా 20 ఏళ్ళు లేవు నీకు. ఇప్పుడే ఇలా చెడు అలవాట్లతో ఒళ్ళు హూనం చేసుకుని నాశనమైపోయి నువ్వు బాగుపడేదేముందిరా? ఎవరిని ఉద్ధరిద్దామని ఆయన నిన్నెక్కడికి పంపాడో గాని నా ప్రాణానికి ఉరిలా తయారైనావు. ఛీ, ఇదే గనుక నా స్వంత తమ్ముడివైంటే ఇవాళ్లే నీ ఊపిరి తీసేసేవాణ్ణి. పోరా, నా ఎదురుగా ఉండొద్దు నువ్వు. కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. గది గుమ్మం పక్కనే నిల్చుని కామేశ్వరి బెదురుగా చూస్తోంది. ఆమె ఇప్పుడు 3వ నెల గర్భిణి. ఇంటి పనంతా ఒక్కతే చేసుకుని రావడంతో నీరసంగా అయిపోయింది. దానికి తోడుగా అర్ధరాత్రి అయినా భోజనం నిద్ర లేకుండా పడిగాపులు కాయటం చిరాగ్గా ఉంది. అయినా ఏం చేస్తుంది? ఏమంటే భర్త ఏమనుకుంటాడోనని భయం. కుర్చీలోంచి లేచి నిల్చుని అని నిర్లక్ష్యంగా తల విదిల్చి, స్వంత తమ్ముణ్ణి కాదు కాబట్టి ఇంతలా కొట్టి అవమానిస్తున్నావు. నువ్వు నాకు అన్నయ్యవి, నన్ను బాగు చేసేవాడివినా? చాలే నిర్వాకం. ఈ రోజుతో నీ ఇంటికి నీకు సరి. నేను వేరే గది చూసుకున్నాను. రేపు వెళ్ళిపోతాను. మరో ఉద్యోగం దొరికేదాకా నీ ప్రెస్లో పనిచేస్తాను. నా జీతం నాకు పారేయ్. అంతకన్నా ఎక్కువ మాట్లాడావంటే ఏం జరిగేది చెప్పను, చేసి చూపిస్తాను అనేసి అవతలికి వెళ్ళిపోయాడు ప్రకాశం. అవతల కామేశ్వరి చూస్తుండగానే తమ్ముడు అంతలేసి మాట్లాడడం, అవమానకరంగా ప్రవర్తించడం పరశురాంకి సిగ్గుగా ఉంది. తాను అభిమానంతో మంచి చెయ్యబోతే ఎందుకిలా అయింది అని ఒకవైపు బాధగానో, మరోవైపు హాయిగా గడిచిపోతుంటే కోరి ఈ తద్దినాన్ని ఎందుకు తెచ్చి నెత్తిన పెట్టుకున్నానా అని పశ్చాత్తాపం అన్నీ కలిసి అతని తల మీద ఎవరో మేకులు దిగవేసినట్లుగా అదిరిపోయాడు. నిద్ర కళ్ళల్లో ఏం చేయాలని ఇటే చూస్తున్న కామేశ్వరి ఎదురుగా కనిపించేసరికి కోపం, ఆవేశం అంతా ఇటు తిరిగింది. నువ్వు ఇంకా నిద్రపోకుండా ఎందుకట్లా బొమ్మలా చూస్తూ నిల్చున్నావు? పో, పడుకో అని కసిరి తరిమేసి తలుపులు మోసుకున్నాడు. ఆ రాత్రి అంతా భార్యాభర్తలిద్దరికీ జాగారమైంది. పరశురాం అక్కడే వాలు కుర్చీలో కాళ్ళు జాపి ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. ఆ చుట్టుపక్కలెక్కడ గుండూరావు మేల్కొని చూస్తున్న సూచనలేమీ లేకపోయినా తెల్లారసరికి ఆయనకి విషయం ఎలాగూ తెలుస్తుంది. అప్పుడు ఆయన తనను చూసే చూపులు ఎలా ఉంటాయో తనకి తెలుసు. వీడి రాత ఇంతే అని ప్రకాశాన్ని బాగుపరిచే ఆశల్ని వదిలేశాడు పరశురాం. చేస్తున్న ఉద్యోగంలో అయినా ఎక్కువ రోజులు ఉంటాడనే ఆశ కూడా అడుగంటింది. ప్రెస్లో ఆర్డర్లు సమయానికి అందడం లేదంటూ మెల్లిగా కంప్లైంట్లు రావటం మొదలైంది. అందుకు కారణం తమ్ముడి అలసత్వం, నిర్లక్ష్యమేనని తెలుసు పరశురాంకి. అప్పుడప్పుడు ప్రెస్ వైపు వెళ్ళి పనివాళ్ళని కాస్త అదిలిస్తూ పార్టీలకి సర్ది చెప్పుకుంటూ లాక్కొస్తున్నాడు. ఎలాగో ఒక్కొక్కటిగా అకౌంట్స్లో లొసుగులు కూడా కనిపిస్తున్నాయి. ప్రతి నెల 100-200 క్యాష్ తక్కువ వస్తోంది. అదేమిటి అని అడిగితే నేను తీసుకున్న అప్పుగానే అనుకో, తీర్చేస్తాలే అనేసేవాడు. ఎందుకురా ఇలా డబ్బు తగిలేస్తావు? ఇచ్చిన జీతమంతా ఇంటికి 1 రూపాయి అయినా పంపించటం లేదని చిన్నాన్న గోల. అదీ కాక పైన ఈ డబ్బెందుకు తీస్తావు అని నేరుగా అడిగినా ఏ డొంక తిరుగుడు జవాబో ఇచ్చేస్తాడు ప్రకాశం. మనసుండక ఒకసారి విశ్వం వచ్చినప్పుడు అన్నీ చెప్పుకొచ్చాడు. నీకసలు బుద్ధి లేదురా, వాణ్ణి ఇక్కడికి తెచ్చిపెట్టుకోవటమే పెద్ద తప్పు. పోనీ వచ్చిన వాణ్ణి 4 తగల్నిచ్చి బుద్ధి నేర్పాల్సింది. అది చెయ్యలేక నెత్తి మీద పెట్టుకుని ఊరేగిస్తూ వాడు గుడిలో లింగాన్ని మింగేస్తుంటే ఎదురు చూస్తూ కూర్చోవటం. వెంటనే ఊరికి తెరమేయిరామో అని తనని తిట్టాడు విశ్వం. ఒకరోజు ప్రెస్ నుండి బ్యాంకుకు వెళ్ళి డిపాజిట్ చేయాల్సిన డబ్బు 2000 చిల్లర పట్టుకొని పరారీ అయినాడు ప్రకాశం. డబ్బు పోయినందుకు బాధపడలేదు పరశురాం. చివరికి తమ్ముడు ఇంకా ఏ స్థితికి దిగజారి ఎలా తంటాలు పడతాడోనని దిగులు కలిగిన
మరోవంక కోరి రమ్మని పిలిచిన నోటితోనే పొమ్మని చెప్పవలసిన అవసరం రాకుండా తనే వెళ్ళిపోవటం అతని మనసుకి రిలీఫ్గానే ఉంది. కానీ తమ్ముడితో పాటు అన్ని సమస్యలు విడిపోయినాయి అని అనుకోవటం పరశురాం చేసిన మరో పొరపాటు. ప్రకాశం పారిపోయి 6 నెలలైంది. ఆ మధ్యే విశ్వమూర్తి బెంగళూరులో ఉద్యోగం వదిలేసి కర్నూలుకు వచ్చేశాడు. ఒకరోజు మిత్రులిద్దరూ ఆఫీస్లో కూర్చొని పనిచేసుకుంటున్నారు. ఒక వృద్ధుడు చిన్న పొత్తిళ్లలో పాపాయిని ఎత్తుకొని వచ్చాడు ఆఫీస్ దగ్గరికి. ముందు వరండా ఊడుస్తున్న నౌకరొచ్చి చెప్పగానే ఇద్దరూ బయటకు వచ్చి చూశారు ఆశ్చర్యంగా. ఎవరా ఈ ముసలాయన అని. మీలో పరశురాం గారంటే ఎవరు బాబు అని అడిగాడు. నేనే అన్నాడు పరశురాం. ముసలాయన చాలా దూరం నుంచి నడిచి వచ్చినట్లున్నాడు. ఎండలో చెమటలు కక్కుతూ అలసి ఉంది అతని ముఖం. బిడ్డనెత్తి వరండాలో నేల మీద ఓ పక్కగా పడుకోబెట్టి తను పక్కనే చతికిలబడ్డాడు. భుజం మీద తుండుతో ముఖం తుడుచుకొని ఆ బిడ్డ మీ తమ్ముడు గారి కూతురు బాబు అని ఇంకా ఏదో చెప్పబోయాడు. పరశురాంకి ఇంకా అయోమయంగా ఉంది. ఎప్పుడో పారిపోయిన తమ్ముడికి పెళ్ళెప్పుడైంది, కూతురు ఎప్పుడు పుట్టింది అని సందేహాలతో తల తిరిగిపోతోంది. కానీ విశ్వం మాట్లాడవద్దని సైగ చేయటంతో పెదవి విప్పకుండా వింటూ ఉండిపోయాడు. మా ఇంట్లోనే ఓ గదిలో చాన్నాళ్లుగా అద్దెకున్నారండి మీ తమ్ముడు అతని భార్య. కానీ వాళ్ళకసలు పెళ్ళే కాలేదని 6 నెలల నాడు పిల్లని అతను వదిలిపోయేదాకా మాకు తెలియదండి. అప్పుడే ఇరుగు పొరుగు అంతా చెప్పారు మాకు. ఈ పిల్లని గదిలోంచి తరిమేస్తే మర్యాదగా ఉంటుందని. మా ఆడది అట్లా చేసేందుకు ఒప్పుకోలేదండి. దాంది భలే మెత్తని మనసులేండి. నిండు చూలాలిని ఎక్కడికి పొమ్మంటాం అని అద్దె కూడా అడగటం మానేసింది. ఆ పిల్లకి ప్రసవం అయింది. పిల్ల పుట్టింది. తిండికి గుడ్డకి పిల్లని సాకేందుకు సంపాదించుకోవటానికి ఎన్ని తంటాలు పడిందో చెప్పలేను బాబు. మేము ఉన్నవాళ్ళం కాదు ఏ సహాయమో చేయడానికి. ఏదో చంటి పిల్ల కాస్త పెద్దదైతే ఆ అమ్మాయి ఎక్కడో పని చూసుకుంటే జరిగిపోదా అనుకున్నాం. దేవుడు ఆరాత కూడా రాసి ఉంటే కదా. అమ్మవారు పోసి వారం రోజులు మంచంలో తీసుకుని చచ్చిపోయింది తల్లి. పిల్ల మిగిలింది. మేమీ పిల్లని నెత్తిమీద వేసుకునే స్థితి కాదు. మా ఆడదానికి బాగా చూపు ఆనదు. నా సంగతి సరే సరి. ఏ అనాథ శరణాలయానికో అప్పగిస్తామనుకుంటుంటే వీళ్ళ నాయన వివరాలు తెలిసినాయి. మీకాయన అన్న అని తెలిసి మీరాయనకి అన్న అని తెలిసి వచ్చాను. ఏదో మీ రక్త సంబంధం మీకు అప్పగిస్తున్నాను. ఏం చేయాల్సింది మీరే చూసుకోండి బాబు అనేసి ముసలాయన లేచి నిల్చున్నాడు. మరి నేను వెళ్ళొస్తాను బాబు అని అతను పిలుస్తున్నా జవాబు చెప్పేందుకు పరశురాం మనసు ఈ లోకంలో లేనే లేదు. అతనికి ఏం చేయాలో తోచడం లేదు. పాప నిద్రలో కదిలి ఏడుస్తోంది. విశ్వం నెమ్మదిగా బిడ్డనెత్తి తన ఒడిలో పెట్టుకుని అలాగే చిచ్చుకొట్టి నిద్రపుచ్చాడు. తమ్ముడు తన దగ్గర వచ్చి చేరి హద్దుపద్దు లేకుండా ప్రవర్తించిన రోజుల్లో లోపలే విసుక్కున్న భార్య, పైకి చూపించిన మామగారు ఇప్పుడు ఈ పాపని ఇంటికి తీసుకెళ్తే ఏమంటారో. ఇదెక్కడి తద్దినమయ్యా బాబు. నీకు అక్కరకు రాని చుట్టాలు అంతా తెచ్చి నెత్తిన పెట్టుకుంటే వచ్చే లాభం ఇదే అని మామగారు దెప్పిపడవటం ఖాయం. తనేం చెప్పుకోవాలి, ఎలా తలెత్తి మాట్లాడాలి. పోనీ ఇంటికి తీసుకెళ్ళి ఏ అనాథ పిల్లో అని చెప్పి పెంచుకుందామంటే ఒప్పుకుంటారా? కామేశ్వరికి నెలలు నిండాయి. అప్పుడో ఇప్పుడో ప్రసవించేలా ఉంది. తనకి బిడ్డ పుట్టబోతుంటే ఈ బజారు పిల్ల మనకెందుకు, ఏ అనాథ శరణాలయంలోనో చేర్చేయండి అంటుందేమో. నిజానికి కామేశ్వరి ఎప్పుడూ తన మాటకి ఎదురు చెప్పి బాధించదు. మంచిగానే మామూలు మాటలతోనే తనని ఒప్పించి చేయిస్తుంది ఏ పనైనా. ఇల్లరికపు అల్లుణ్ణి అనే భావం లోపల కనిపించకుండా ఎప్పుడూ ఉండటం వల్లనేమో పరశురాం కూడా మొదటి నుంచి భార్యని ఎందులోనూ శాసించి ఎరగడు. ఆమె తండ్రి ఎదురుగా పరుషంగా మాట్లాడే సాహసం కూడా చేయలేదెప్పుడు. ఆయన కూతురంటే ఎంత ప్రాణమో తనకు తెలుసు. పోనీ ఈ పాపం తీసుకెళ్ళి సింగనమలలో చిన్నాన్నకు అప్పచెప్తే, ఆ మాట తలుచుకోవాలంటేనే మనసు ఎలాగో అయిపోతోంది. ఆయన చేతుల్లో పడి తానెంత బాధపడ్డది. చెల్లెలు రాజ్యం ఏమైపోయింది గుర్తొచ్చి. అంతకన్నా అనాథ శరణాలయంలో వేయటమే మంచిదేమో. పరశురాం ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. అతని మనసులో రేగుతున్న తుఫాను ఊహించగలుగుతున్నాడు విశ్వమూర్తి. మిత్రుడి ముఖాన్ని చూసి అమాయకంగా తన ఒడిలో ముడుచుకొని పడుకొని నిద్రపోతున్న పాపాయి ముఖం వైపు చూస్తూ అప్పటికప్పుడే ఒక నిర్ణయం చేసుకున్నాడు విశ్వం. అదే చెప్పాడు పరశురాంకి. నువ్వేం దిగులు పెట్టుకోవద్దురా రాము, నేను పెంచుకుంటాను ఈ పాపని, నాకు తోడుగా ఉంటుంది చిట్టి తల్లి అని భరోసా ఇచ్చేశాడు. ఆ వేళ విశ్వం ఇల్లు చేరేటప్పటికి రాత్రి 11 గంటలైంది. డోర్ లాక్ చేసుకుని నిద్రపోతోంది రమణ. కూతురి నిద్రాభంగం కాకుండా మెల్లిగా తన దగ్గరున్న డూప్లికేట్తో లాక్ తీసుకుని లోపలికి వెళ్ళాడు.
ఎంత నిశ్శబ్దంగా వెళ్ళినా ఒక్కోసారి రమణ నిద్రలేచొచ్చేస్తుంది. తండ్రికి భోజనం పెట్టేందుకు ఇవాళ కాస్త మంచి నిద్రలో ఉందేమో మెలకువ రాలేదు. తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు విశ్వమూర్తి. డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెల్లోంచి వడ్డించుకుని భోజనం కానిచ్చాడు. ఆయనకిలా ఆలస్యంగా చల్లబడిన అన్నము కూరలు కలుపుకొని భోంచేయటం మామూలే. కాకపోతే కూతురెదురుగా ఉండి కబుర్లు చెప్తూ ఉంటే కాస్త 2 ముద్దలు ఎక్కువగా తింటాడు అంతే. సిగరెట్ వెలిగించుకొని తన గదిలోకి వెళ్ళబోతూ ఒకసారి కూతురు గది గుమ్మంలో నించుని లోపలికి చూశాడు. తెల్లటి దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతోంది రమణ. కర్రలకి కట్టి ఉన్న దోమతెర మడిచి పైకి వేసింది. చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి దాన్ని లాగి కూతురి చుట్టూ సరిగ్గా సర్దాడు. చిన్నప్పటి నుంచి ఇంతే ఈ పిల్ల, దోమతెర అంటే గిట్టదు అనుకున్నాడు. దోమతెర వేస్తే నేను పడుకునేది లేదని పేచీ పెట్టి ఏడ్చే చిన్న రమణ గుర్తొచ్చిందతనికి. ఆమె నుదుటి మీద చేయి వేసి, ఏమిటో పిచ్చి పిల్ల, పెళ్ళై ఇల్లాలవుతుంది అంటే నమ్మకం కలగటం లేదనుకుని వెళ్తూ ఫ్యాన్ ఆన్ చేశాడు విశ్వమూర్తి. తను అవతల లైట్ వేసినా ఏదైనా శబ్దం చేసినా ఆమెకి నిద్రాభంగం అవ్వకుండా తలుపులు దగ్గరికి లాగి వచ్చాడు. వాలు కుర్చీలో కూర్చుని చేతిలో సిగరెట్ పారేసి మరో సిగరెట్ వెలిగించుకున్నాడు. అతను ఆ సాయంత్రం హరిప్రసాద్ గదికి వెళ్ళి మాట్లాడాడు. ఆ సంభాషణ గుర్తొస్తోంది ఇప్పుడు. ఆఫీస్ నుంచి ఇద్దరూ కలిసే బయలుదేరారు. విశ్వమూర్తి తనతో మాట్లాడాలని చెప్పినప్పుడు అంతకు ముందు రోజు తనకి పరశురామ్కి మధ్య నడిచిన సంభాషణ ప్రభావమేనని తెలుసు కాబట్టి ఏం ఆశ్చర్యపోలేదు. ఆయన అడిగిన వెంటనే తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కానీ ఆయన అప్పుడే వెంట వస్తానని ఊహించలేదు. ఆయన కాస్త టైం ఇచ్చి ఉంటే కొంచెం ఇల్లు బాగా సర్ది అరేంజ్మెంట్స్ చేసుకునేవాడిని కదా అనిపించింది హరికి. పోనీ బ్రహ్మచారి ఇల్లు, మర్యాదలు ఎంతమాత్రం ఉంటాయో ఆయనకు మాత్రం తెలియదేమిటి అని సర్ది చెప్పుకున్నాడు. దారి వెంబడి ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఇంటి దగ్గర దిగి లోపలికి నడుస్తున్నప్పుడు విశ్వం ముఖం సీరియస్గా ఉండటం చూసి ఏదో డీప్గా ఆలోచిస్తున్నారులా ఉంది అనుకున్నాడు హరి. ఎదురుగా రెండో మనిషి ఉండగా ఆలోచించటం, మౌనంగా ఉండటం ఆయన మామూలు అలవాట్లు కాదు. తను కూడా ఆయనంతా ఆయన మాట్లాడేదాకా మౌనంగానే ఉన్నాడు. డిస్టర్బ్ చేయకూడదని తలుపు తెరిచి లోపలికి నడిచాడు. హరి వెంటనే లోపలికి నడిచిన విశ్వమూర్తి ఒక్కసారి గది చుట్టూ పరికించి చూసి గోడవారగా ఉన్న ఒక పేం కుర్చీలో కూర్చున్నాడు. పక్కింటి అబ్బాయి పాలసీసా తెచ్చిచ్చాడు. ఆ అతిథిని అలా కూర్చోబెట్టి తను కాఫీ పెట్టేందుకు లోపలికి వెళ్ళాడు హరి. విశ్వం కూర్చున్న గదికి కుడివైపు వంటగది, ఎడంవైపు పడక గది ఉన్నాయి. పర్వాలేదు, చిన్న ఇల్లు, పొందిగ్గా ఉంచుకున్నాడు అనుకున్నాడు విశ్వం. గదిలో మూలగా వేసి ఉన్న లైటింగ్ టేబుల్ మీద వారగా ఓ కట్ట తెల్ల కాగితాలు, ప్యాడు, పెన్ను, ఇంక్ బాటిల్ ఉన్నాయి. మరోపక్క రాసిన కాగితాలు, నీట్గా సర్దిపెట్టిన ఫైళ్లున్నాయి. టేబుల్ కిందగా ఉన్న ఓ అరలో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు వరుసలుగా పీల్చి ఉన్నాయి. హరి చాలా మటుకు ఆఫీస్లో ఎప్పుడో తప్ప తనతో పాటు ఎంత రాత్రైనా ఉండిపోతూ ఉంటాడు. అక్కడ అంత పనిచేసి మళ్ళీ కూర్చొని రాసుకునేందుకు వీలు చేసుకుంటాడన్నమాట. గట్టివాడు, పట్టుదల ఎక్కువే అని మనసులోనే మెచ్చుకున్నాడు హరిని. అయినా తను మాత్రం అతని వయసులో ఉండగా అలాగే పనిచేసేవాడు కాదు. రాత్రుళ్ళు అలాగే నిద్ర లేకుండా వ్యాసాలు, పుస్తకాలు రాస్తూ కూర్చునేవాడు. అంత పేషెన్సు ఇప్పుడెక్కడుంది అనిపించింది. ట్రేలో 2 కాఫీ కప్పులతో వచ్చాడు హరి. అంతలో స్వయంపాకమేనా? చిరునవ్వుతో అడిగాడు కాఫీ తాగటం అయిన తర్వాత. ఒకప్పుడు, ఇప్పుడు వీలవటం లేదులేండి. కొంచెంసేపు ఇద్దరి మధ్య ఆఫీస్ కబుర్లు దొర్లాయి. అసలు విషయం ఎప్పుడు మొదలు పెడతాడా అని ఎదురు చూస్తూనే మాట్లాడుతున్నాడు హరిప్రసాద్. ఉదయం పరశురామ్ మీ విషయం చెప్పగానే వెంటనే నా రియాక్షన్ ఏమిటో చెప్పమంటావా హరి? అబ్బా, ఇన్నాళ్లకైనా దొంగలిద్దరూ బయటపడే ధైర్యం చేశారు కదా అని అంటూ నవ్వాడు విశ్వమూర్తి. తను నవ్వుతూనే సిగ్గుతో తల వంచేసుకున్నాడు హరిప్రసాద్. ఆడపిల్ల తండ్రి అడగటం ఆచారం కదా, అందుకనే నేను ఇవాళ నీతో వచ్చింది. నీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. అది రహస్యము కాదు, దాచాల్సింది కాదు. కానీ నీకు నా నోటి ద్వారానే చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది. రమణ నా స్వంత కూతురు కాదు, తనకి నేను పెంపుడు తండ్రిని మాత్రమే. హరి ఇది ఎరగడు. ఆ మాటకొస్తే అసలు రమణకే తెలియని విషయం హరికిలా తెలుస్తుంది. అందువల్ల విశ్వం అలా చెప్పిన వెంటనే కొంచెం ఆశ్చర్యం వేసింది తప్ప అతని మనసుకి ఇంకేమీ అనిపించలేదు. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు. ఆయన తనని గురించి ఏమైనా చెప్తే వినాలని చూస్తున్నట్లు గ్రహించాడు హరి.
నేను అనాథ శరణాలయంలో పెరిగిన వాడినని మీకు తెలిసే ఉంటుంది. నేను ఇంటర్మీడియట్లో ఉండగా మా అమ్మ పోయింది. అప్పటి నుండి ఒంటరిగానే మిగిలిపోయాను. మీ అమ్మాయి గురించి ఎంతో చెప్పాలని ఉంది, కానీ మీ బంగారంలో సుగుణాలు మీకు నేను చెప్పాలా సార్? అయినా నా మనసును ఎంత బాగా అర్థం చేసుకొని నాలో ఒంటరితనాన్ని పోగొట్టింది మాటల్లో చెప్పలేను. తన మాటలు వింటూ ఉన్న విశ్వమూర్తి దృష్టి అటువైపు పుస్తకాల అల్మరా పైన స్టీల్ ఫ్రేమ్లో ఉన్న ఫోటో మీదే ఉండటం గమనించాడు. అదెప్పుడో పాతకాలం నాటిది. చూడడానికి సరిగ్గా కనిపించినంతగా మసకబారిపోయింది. లేచి వెళ్ళి ఫోటో తెచ్చి ముందున్న స్టూల్ మీద ఉంచాడు హరి. ఖాళీ కాఫీ కప్పులు తీసి అవతల పెడుతూ, ఈవిడ మా అమ్మ అని విశ్వమూర్తిని ఉద్దేశించి చెప్పాడు. ఫోటో చేతిలోకి తీసుకోకుండానే కొన్ని క్షణాల పాటు దీక్షగా చూశాడు విశ్వం దానివైపు. అందులో దాదాపు 20 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఉంది. బాగా చూస్తే ఆమె ముఖంలో హరిపోలికలు తెలుస్తున్నాయి. ముఖాన పెద్ద బొట్టు, ప్రకాశవంతంగా ఉన్న కళ్ళు, నొక్కులు తిరిగిన జుట్టు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అలాగే చూస్తున్న విశ్వముఖంలో ఏదో మార్పు కనిపించింది హరికి. గబుక్కున ఫోటో అందిపుచ్చుకొని, రాజ్యంలో కనిపిస్తోందే అని మెల్లగా గొడుక్కోవటం వినిపిస్తూనే ఉంది. మా అమ్మ పేరు మీకెలా తెలుసు అని ఆశ్చర్యపోవటం హరి వంతైంది. అలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు. నా అనుమానం నిజమైతే నీ సందేహం తీరుస్తాను. మీ అమ్మ పేరు రాజ్యలక్ష్మి కదూ? ఆవిడ పుట్టింటి వారి ఊరు సింగనమల కదూ? తనిన్నాళ్లుగా ఎక్కడో మనసు అడుగున దాచేసిన జ్ఞాపకాలు బయటికి తీయాల్సి వచ్చింది హరి. అమ్మ తనకి అన్నగారని చెప్పిన పరశురాం గారి ప్రాణమిత్రుడు కదూ ఈయన. అందుకని అమ్మని గుర్తుపట్టగలిగారేమో అనుకున్నాడు. అవునండి, మీరు అనుకుంటున్నది నిజమే. నేను రాజ్యలక్ష్మి కొడుకుని. పరశురాం గారు నాకు మామ అవుతారని తెలుసు, కానీ ఆ మాట బయటపెట్టి ఆయన సహాయం కోరితే చులకనవుతానేమోనని ఎవరికీ చెప్పలేదు. మీకు చిన్నప్పుడే తెలిసేమో కదూ మా అమ్మ. తెలిసేమిటి బాబు, నేను ఆమెని సరైన సమయంలో ఆదుకోగలిగి ఉంటే నీకు తండ్రినయ్యేవాణ్ణి అని మనసులోనే అనుకున్నాడు విశ్వమూర్తి. అవును, మీ మామయ్యది నాది ఒకే ఊరు. చిన్నప్పుడు మేమంతా కలిసి ఆడుకున్న వాళ్ళం. అవును, మీ నాన్న. దయచేసి ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దండి సార్. ఈ ఫోటో పక్కనే ఉన్న మరో భాగాన్ని చింపేసిన గుర్తులు కనిపిస్తున్నాయి కదూ? అందులో ఉన్న వ్యక్తి నా కన్న తండ్రి, నాకు ఆగర్భ శత్రువును. ఆ భాగాన్ని చింపి అగ్గిపుర గీసి అంటించేశాను. ఈ మాటతో నా భావం అర్థం చేసుకోగలరనుకుంటాను. మీ అమ్మ తనకో తమ్ముడున్నాడని ఎప్పుడైనా చెప్పినట్లు గుర్తుందా నీకు? ఆవిడ చెప్పలేదేమో, కానీ పరశురాం ఆమెకి పెద్దమ్మ కొడుకు, స్వంత తమ్ముడు ఒకడుండేవాడు ప్రకాశమని. ఆయన ఎక్కడున్నారండి? అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. నువ్వు తెలుసుకోగలిగి చేసేదేమీ లేదు. నేను పెంచుకుంటున్న నా కూతురికి స్వంత తండ్రి అతను అని మాత్రం నాకు తెలుసు. అంతకు మించి నేనేమీ చెప్పలేను. ఇదంతా ఏదో మిస్టరీ స్టోరీలా ఉంది హరికి. తన తల్లికి స్వంత తమ్ముడున్నాడన్న విషయమే తనకు తెలీదు. ఆయన కూతురు రమణ అయితే మరి అతని కుటుంబం ఎక్కడున్నారు? ఈయన ఏమీ అడగొద్దని అంటాడేం? కొంపదీసి అతను తన తండ్రి లాంటి బుద్ధిమంతుడేనేమో. అందుకే ఆ పాతకథలన్నీ చెప్పడానికి ఆయనకి అయిష్టంగా ఉంది కాబోలు. పోనీ ఏమైతేనేం, అవన్నీ ఆలోచించే రమణకి చేరువయ్యాడా? ఇప్పుడు ఎన్ని సంబంధాలున్నట్లు తెలిస్తే మాత్రం వాటికి తానిచ్చే ప్రాముఖ్యత ఏముంది? తనకు కావాల్సింది రమణ, తన జీవన సహచరి కావటం. అందుకు ఆమె తండ్రి అంగీకరిస్తున్నాడు చాలు అనుకున్నాడు హరి. తరువాత విశ్వం అక్కడ గడిపిన అరగంట వాతావరణం బరువుగానే ఉండిపోయింది. విశ్వం బయలుదేరాడు. వెళ్ళొస్తారా మరి అంటూ. పదండి నేను వస్తాను అంటూ ఇంటిదాకా అక్కడి నుండి నడిచే వెళ్ళొచ్చు అంటూ బయటకొచ్చాడు. అవును నిజమే కదూ. ఏమిటో ఇన్నాళ్ళైంది నీ ఇల్లు దగ్గరలో ఉందని నాకు తెలియనే లేదు. అన్నట్లు నేను ఇంటికి వెళ్ళటం లేదు హరి. మళ్ళీ ఆఫీస్కే వెళ్ళాలి, కొంచెం పనుంది. నువ్వు నన్ను డ్రాప్ చేసే పనేం పెట్టుకోవద్దు, నేను వెళ్తానంటూ జవాబు కోసం చూడకుండా ముందుకు నడిచాడు విశ్వమూర్తి. కథ కొనసాగుతుంది.